బాబోయ్ పెద్ద పులి లేగదూడను చంపి పరార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడుగుజాడలు. సిద్దిపేట నుంచి యాదాద్రి వైపు పయనం. అనారోగ్యంతో వైట్ టైగర్ మృతి. ఇక ఈ పెద్ద పులి గురి ఇక్కడ సిద్దిపేట నుంచి యాదాద్రి నుంచి గంధమల గజ్వెల్ దాకా వచ్చి ఫామ్ హౌస్ కేసీఆర్ దగ్గరికి ఇట్లా పోయినావా అయింది నువ్వు పుసుకున్నా ఆడ ఏం దొరకని ఆయన పెద్ద పులిగా పులి కలుసుకునే అయింది. ఆ పెద్ద పులి గంధమల కాడ కూడా సేమ్ లేగదూడని చంపి సగం కొరకది అది. ఆ వీడియోలు ఫోటోలు వచ్చాయి కదా, అదొకటి. ఇంకోటి మళ్ళా నిన్న కూడా మన ఏది జనగామది పోయేటప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆడొక ఇట్లా కొరికేసింది మొత్తం. ఏమన్నా విచారణకు వచ్చి ఎంక్వైరీకి వచ్చి పోతుందా ఏమో మరి. ఎవరెవరు బయట కట్టేస్తారు లేగదూడలు, లేకపోతే ఏంది ముప్పు తిప్పలు పెడుతుందట అడవి శాఖ అధికారులు. ఏదో పని మీద వచ్చి ఉంటది కానీ అంతేనా, ఏదో పని. అయితే వాస్తవంగా ఇదొకటి మనం మాట్లాడుకోవాలి. విషయం ఏంటంటే ఇప్పుడు కోతులు ఊళ్ళకి వచ్చినాయి. ఈ కుక్కల పంచాయతీ అయితే ఇంకా సుప్రీం కోర్టు దాకా పోయింది. తర్వాత పులులు కూడా ఇప్పుడు ఊర్లలో తిరుగుతున్నాయి. ఎందుకు ఇవి అడవి నొదిలి ఊర్లలోకి వస్తున్నాయి అంటే మనిషి ఉండక వీళ్ళ ఏవైతే అడవిలో పులులు ఇవి ఉంటాయో అలాగే మనిషి పోతుంది కాబట్టి అవి బయటకు వస్తున్నాయి. అంతే, అడవులు నరికే వచ్చి ఏదో ఫ్యాక్టరీ పేరు పెట్టు, ఇంకేదో పేరు పెట్టు, మైనింగ్ పేరు పెట్టు, అడవులను అంతా తీసేస్తున్నారు. మరి వాటి జాగాలకు మనం పోతే అవి మన జాగాలకు అవి రావా? వస్తాయి. అవి గట్లే అయినట్టుంది. మీరు అడవుల్ని వాటి అంతటా అవే వదిలేస్తే అవి బయటకు ఎందుకు వస్తాయి? అడవుల వాళ్ళని బతకనిత్తలేరు కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి, జనాలకు వస్తున్నాయి.